ఒక్క ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ మాలేపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రభు గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, చాలామంది రెగ్యులర్గా మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి అడుగుతుంటారు. అసలు అంటే నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లోనూ, నెక్స్ట్ 5 ఇయర్స్లోనూ ఏ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ కాబోతున్నాయి, అసలు ఒక స్టాక్ని ఇది మల్టీ బ్యాగర్ కాబోతోంది అని ఎలా ముందుగానే పసిగట్టవచ్చు అంటూ చాలామంది వీడియోస్ కింద కామెంట్స్లో రెగ్యులర్గా అడుగుతుంటారు కదా. అసలు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు ఒక స్టాక్ ఫర్దర్గా ఇది మల్టీ బ్యాగర్ కాబోతోంది అని? జనరల్గా నిఫ్టీలో 2000 స్టాక్స్ ఉంటాయండి. దాంట్లో మేజర్గా లార్జ్ క్యాప్ నిఫ్టీ తీసుకుంటే 50 ఉంటాయి. నెక్స్ట్ 50 అంటే దాంట్లో 50 ఉంటాయి. టోటల్గా 100. మిడ్ క్యాప్ స్టాక్స్ ఎన్ని ఉంటాయి? 300 to 400 ఉంటాయి. అంటే టోటల్గా 500 తీసేయండి. 500 తీస్తే 2000లో 500 పోతే 1500 ఉంటాయి. 1500లో స్మాల్ క్యాప్ మొత్తం. ఈ స్మాల్ క్యాప్లోనే లార్జ్ దాంట్లో మంచి ఇది బ్యాగర్ అవుతుంది, మల్టీ బ్యాగర్ అవుతుంది. ఎందుకంటే దాని టైం తీసుకున్నప్పుడు మంచిగా ఎవాల్వ్ అవుతుంటుంది. అంటే స్మాల్ విల్ బికమ్ మిడ్ క్యాప్, మిడ్ విల్ బికమ్ లార్జ్. అంటే ఏ కంపెనీ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది ముందే అది అవుతుందని చెప్పలేరు. మార్కెట్లో ప్రోడక్ట్ని బట్టి ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా, సేల్స్ పెరుగుతున్నాయా, గ్రోత్ పెరుగుతుందా, ఇవన్నీ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. దాని ప్రకారం చూసుకొని ముందుకెళ్తుంటే డెఫినెట్గా అది మనం, ఎందుకంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటా పోతూ ఉంటే అది మల్టీ బ్యాగర్ అవుతున్నప్పుడు కొంత పర్సెంటేజ్ దాంట్లో ఉంచుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. జనరల్గా ఇక్కడ సెలెక్ట్ ఎలా చేసుకుంటామండి అంటే జస్ట్ మనం ఏదైనా ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, వల వేస్తాం. వల వేసినప్పుడు చేపలు చాలా పడతాయి. దాంట్లో చేపలు పడ్డప్పుడు అది ఏది మల్టీ బ్యాగర్ అవుతుంది, ఏది ఇది అవుతుందని ఎవరికి తెలియదు కదా. ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు దానికి మనం ఏం చేస్తాం, ఆ వల వేసినప్పుడు వచ్చిన చేపల్లో స్టడీ చేస్తూ ఏవి బాగున్నాయి, ఏవి సరిగ్గా నడుస్తాయి, ఏ కంపెనీలు కరెక్ట్గా ఉన్నాయి, ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది, గ్రోత్ ఓరియంటెడ్ ఉంది, ఇలాంటివన్నీ చూస్తే డెఫినెట్గా తెలిసిపోతుందండి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఎనీవన్ కెన్ డూ. ఈవెన్ స్క్రాచ్ నుంచి కూడా ఏం తెలియని మార్కెట్కి ఏం తెలియని వాళ్ళు కూడా వస్తే కొంచెం, అంటే మార్కెట్లో ఏం కావాలి, డిసిప్లిన్ ఉండాలి. అది చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి ఇదికి వస్తుంది అనమాట. సో అట్లా ఆ వల వేసినప్పుడు దాంట్లో నుంచి చేస్తున్నప్పుడు మంచి బ్యాగర్ అయితే కోటీశ్వర్లు అవ్వచ్చు. బట్ సర్టెన్ టైం ఇవ్వాలి దానికి. ఇమీడియట్గా ఓవర్ నైట్లో షార్ట్ టర్మ్లో రాదు, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. అట్లాంటివి పెట్టుకోవాలన్నమాట. అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారు, రిస్క్ తక్కువ అని. కానీ దాంట్లో పర్సంటేజ్ కొంత, ఇప్పుడు 12%, 13% అట్లా వస్తుంది. కానీ దాంట్లో కోటీశ్వర్లు అవ్వలేరు ఏది మ్యూచువల్ ఫండ్స్లో. సో అదే మీకు స్మాల్ క్యాప్స్లో పెట్టుకుంటే తెలియకుండా ఎంత వస్తుందో కూడా తెలియదు, అంత మల్టీఫోల్డ్ అవుద్ది. ఇంటూ ఒక్కొక్కసారి 100x కూడా అవ్వచ్చు. అంత కంపెనీలు కూడా ఉన్నాయి మంచి ఇచ్చినవి కూడా. అట్లా పోవాలి. అంటే జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే కొంటారు, బట్ ఎగ్జిట్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. రన్నింగ్లో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ డౌన్లో ఎగ్జిట్ కాలేం. ఎందుకు అంటే ఆ స్క్రిప్ట్కి జిఎస్ఎంలు ఉంటాయి, ఏఎస్ఎంలు ఉంటాయి, సర్వైలెన్స్ ఉంటాయి, అప్పర్ సీలింగ్, లోవర్ సీలింగ్, ఇలాంటి పారామీటర్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే సెబీ ఎప్పుడు సీతకన్న వేస్తూ ఉంటుంది. స్మాల్ క్యాప్ మీద ఓవర్గా పెరుగుతుంది, 20% సీలింగ్ పడింది అనుకోండి, అది చెక్ చేస్తూ ఉంటారు. డౌట్ వచ్చినప్పుడు 10% చేస్తారు. ఇంకా మూమెంట్ బాగా ఇంకా అలానే ఉందంటే 5% చేస్తారు. అలా తగ్గించి, అంటే ఎందుకు ఇవన్నీ చేస్తారంటే జనాల కోసం, జనం ఎప్పుడు నష్టపోకూడదని. ఆ పారామీటర్స్ మళ్ళీ ఆ స్క్రిప్ట్లో మంచి భరోసా వచ్చినప్పుడు మళ్ళీ రైజ్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా వెళ్తుంటారు అనమాట. అంటే చాలామంది ఏమడుగుతారు, ఏ సెక్టర్లో మీరు స్మాల్ సెక్టర్ అంటున్నారు, బాగానే ఉంది, ఎలా ఫిల్టర్ చేయాలంటే అసలు సెక్టర్గా ఫిల్టర్ చేయలేమండి. ఎందుకంటే ఏ కంపెనీ ఎవాల్వ్ అవుతుందో తెలియదు, ఎవరు చెప్పలేరు అది. ఇప్పుడు ఈవీలో కొన్ని కంపెనీలు అవుతున్నాయి, ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని కంపెనీలు ఎవాల్వ్ అవుతున్నాయి. అట్లా ఏ కంపెనీ ఎవాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ బట్టి, వాళ్ళు తీసుకునే స్టెప్స్ని బట్టి అలా ఉంటాయి. దాన్ని స్టడీ చేస్తూ ఇది గ్రోత్ ఓరియంటెడ్ అవ్వగలదు. ఒలెక్ట్రా ఉంది,
ఒలెక్ట్రా మల్టీబ్యాగర్ 50 రూపీస్ 60 రూపీస్లో ఉండేది ఇవాళ 1200కి వెళ్ళింది. అది ఇంకా ఎలక్ట్రిక్ బస్సెస్, సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం చూస్తుంటే బయట ఆర్టీసీ బస్సులు కానీ అవునండి ఎలక్ట్రాలో వస్తుంది ఈ మధ్య. అవునండి ట్రావెల్స్ పెద్ద పెద్ద బస్సులు మొత్తం. అంటే పొల్యూషన్ తగ్గించాలని మన G20 ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు కొన్ని డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఈ ఫజల్ ఫ్యూయల్ బండ్లు వాడకుండా ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ రాను ఇంకా పోను హైడ్రోజన్ వెహికల్స్ ఇట్లాంటివి వాడినప్పుడు జీరో కంబషన్ వస్తుంది. అట్లాంటివి మేజర్ చేంజెస్ వచ్చినప్పుడు బాగా ఇదవుతాయి. సో వాటికి చేంజెస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ పాలసీలు మారుతున్నప్పుడు ఏ కంపెనీలు బాగుంటాయి అనేది మనం చెక్ చేసుకుంటా ఉంటే దాని ప్రకారం మంచి మల్టీబ్యాగర్ దొరుకుతుందండి. ప్రతి ఒక్కరికి నా ఉద్దేశంలో ఒక్కటి మల్టీబ్యాగర్ చాలు. ఎవరికైనా సరే ఒక్క మల్టీబ్యాగర్ చాలు బాగా కోటీసులు అవడానికి. అంత ఇది ఉంటుందండి. కాకపోతే మనం ఆ స్క్రిప్ట్లో ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతాం తొందరగా. ఆ ఎగ్జిట్ అవ్వకుండా కొంత పర్సెంటేజ్ ఒక మన మినిమం క్యాపిటల్ పెట్టిందన్న బయటకు వచ్చి దాంట్లో ఇది చేసినా మిగతా దాంట్లో ఉన్న అది పెరుగుతున్నప్పుడు ఆగితే డెఫినెట్గా ఇది వస్తుందండి. ఎందుకంటే మార్కెట్ డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఎందుకంటే పడింది ఇప్పుడు నిఫ్టీ లోకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడున్న లో 16,800 మళ్ళీ ఇప్పుడు రాదు కదా. సో మ్యాక్సిమం మళ్ళీ అప్స్ ఆర్ పర్మనెంట్, మళ్ళీ అప్స్ మళ్ళీ క్రాస్ అవుతుంది. 20,200 ఉంది, అది మళ్ళీ క్రాస్ అవుతూనే ఉంటుంది. అట్లా ఇది అవుతుందండి. ఇప్పుడు మార్కెట్ చాలా మంది ఓవర్ వాల్యూ అయింది. ఇప్పుడు 20,200కి వచ్చి ఇప్పుడు చిన్నగా ఒక 7-8 పాయింట్లు కొంత రిట్రేస్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొనొచ్చా స్మాల్ అంటే మనం లాంగ్ టర్మ్లో చూడాలి స్మాల్ క్యాప్స్ని, షార్ట్ టర్మ్లో అసలు చూడకూడదు. సో మనం వెల్త్ క్రియేట్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ చూస్తేనే మంచి మల్టీఫోల్డ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్లో చూసాం అనుకోండి, మనం మనకు వచ్చిన దాంట్లో 5,000 2,000 వచ్చేసి తీసేస్తుంటాం. అట్లా కాకుండా ఎక్కువ ఇది కావాలంటే మంచిగా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. ఇన్వెస్టర్స్ జనరల్గా ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడ చేస్తుంటారు, వల వేస్తాం పట్టుకుంటాం. మనం ఎన్ని స్క్రిప్ట్స్ పెట్టుకోవాలి? జనరల్గా ఎవరైనా కానీ స్మాల్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్క్రిప్ట్స్ మనం పెట్టుకోవచ్చు మన క్యాపిటల్ ప్రకారం. క్వాంటిటీ ఎంత పెట్టుకోవాలి అంటే, క్వాంటిటీ అంటే పర్సంటేజ్. మనకున్న క్యాపిటల్లో 5% ప్రతి స్క్రిప్ట్లో పెట్టుకున్నా చాలు. అంతకుమించి ఎక్కువ పెట్టుకుంటే కొంచెం రిస్క్ ఉంటుంది. సో అట్లా ఏ సెలెక్ట్ చేసుకోవాలి అంటే 25 జనరల్ ఇది ప్రకారం మినిమం 25లో ఉంటే అక్కడ 3 to 4 ఈజీగా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏ సెగ్మెంట్ ఎవాల్వ్ అవుతుంది, రేపు వస్తుంది, ఏలో ఎంత డెవలప్మెంట్ వస్తుంది, మనుషులు లేకుండానే పనులు అయిపోతున్నాయి, రొటీన్ వర్క్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మంచిగా ఇదవుతుంది. నెక్స్ట్ ఈవీ బస్సెస్ అట్లా డిఫెన్స్ సెక్టర్ చాలా ఫ్లరిష్ కాబోతుంది. హెచ్ఏఎల్ చూడండి బాగా పెరిగింది. డిఫెన్స్ సెక్టర్ ఇంకా ఉంది క్వశ్చన్, ఆర్డర్స్ ఇంకా ఉన్నాయి హెచ్ఏఎల్కి. ఒకప్పుడు హెచ్ఏఎల్ కొంచెం నష్టాల్లో ఉండేది, గవర్నమెంట్ కంపెనీస్ అన్ని నష్టాల్లో ఉండేవి. అది కూడా డివిడెండ్ ఓరియంటెడ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు డివిడెండ్ ఓరియంట్ కాదు, గ్రోత్ ఓరియంటెడ్ అయినాయి గవర్నమెంట్ కంపెనీస్ అన్ని. పిఎస్యూ మొత్తం బాగా ఫ్లరిష్ వచ్చినాయి. స్టిల్ క్వశ్చన్ ఈస్ దేర్, ఇంకా క్వశ్చన్ ఉంది, ఇప్పటికే క్వశ్చన్ ఉంది. పిఎఫ్సి కానీ పవర్ గ్రిడ్ కానీ ఇలాంటివి ఇంకా ఉన్నాయి. సో పోను ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. ఎక్కడైనా అన్ని కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి, మనం తప్ప. సో డెఫినెట్గా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే, మంచి గవర్నమెంట్ పాలసీస్ కరెక్ట్గా ఉంటే అన్ని కంట్రీస్ మొత్తం మన దగ్గరికే వస్తారు. జనరల్గా వాళ్ళు కూడా సేఫ్ జోన్స్ చూసుకుంటారు, ఎక్కడ బాగున్నాయి, ఏ కంట్రీస్ పొలిటికల్ స్టేబ్ ఉండాలి, అట్లా చూసుకుంటారండి. సో నెక్స్ట్ క్రియేట్ వెల్త్. అంటే క్రియేట్ వెల్త్ చేయడానికి స్కామ్ చేయాలా? ఇప్పుడు కొన్ని మనం చూసాం, మన లాస్ట్ హర్షద్ మెహతా స్కామ్ కానీ కేతన్ పరేఖ్ కానీ. అంటే అలాంటివి చేసి, అంటే హర్షద్ మెహతా కూడా ఫస్ట్ మామూలుగా చేసి తర్వాత మళ్ళీ ఇది కాదని చెప్పి ఇంకొక రూట్లో వచ్చి ఇస్తే ఏమైంది, తర్వాత లూప్ హోల్స్ అని పట్టుకొని దాని ప్రకారం ఇది చేశారు. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఆయనకి ఇబ్బంది కదా. అట్లా కాకుండా ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే 100% ఎవరైనా కానీ ఎనీవన్ మార్కెట్కి అసలు జీరో నాలెడ్జ్ ఉన్నా కానీ డెఫినెట్గా మల్టీబ్యాగర్ని పట్టుకుంటే వాళ్ళు అమీర్లు అయిపోతారు 100%. అయితే అంటే లాస్ట్ 3-4 ఇయర్స్గా నేను కూడా ఒక పారామీటర్ని మైండ్లో పెట్టుకున్నా. అంటే సో సెక్టర్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది, లేదంటే ఆ సెక్టార్కి సంబంధించిన
ఏ స్టాక్స్ మల్టీ బ్యాగర్ కాబోతోంది అనే దానికి నేను కూడా ఒక పారామీటర్ ఐడెంటిఫై చేసుకున్నాను. అదేంటంటే ఇప్పుడు బడ్జెట్ అప్పుడు ఈ అమౌంట్ అనేది ఏ సెక్టార్స్కి ఎక్కువ డిప్లాయ్ అవుతుంది అండ్ బడ్జెట్ సెషన్స్ అప్పుడు ఏ సెక్టార్స్ ఎక్కువ డిస్కషన్లోకి వస్తాయి అనేది కూడా కొంత మైండ్లో పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా కొంత మల్టీ బ్యాగర్ కాబోయే వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనే పారామీటర్ నేను ఈ మధ్య గమనించాను. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జనరల్గా మల్టీ బ్యాగర్ అంటే మనకి బడ్జెట్ అప్పుడు మళ్ళీ బడ్జెట్కి అంత తేడా రాదు కదా. సో మన పర్స్పెక్టివ్ ఏంటి, లాంగ్ టర్మ్. సో ఎప్పుడు మార్కెట్ పడినా ఈ స్మాల్ క్యాప్ పడినా 5 yearsకి ఒకసారి ఇట్స్ ఎ సైకిల్. సో మనం లాంగ్ టర్మ్ మన లైఫ్లో మనకు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ నుంచే జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే డెఫినెట్గా సైకిల్ అప్పుడు ఎక్కువ మన రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. అంటే మనం ఏదైనా స్క్రిప్ట్ మనకు నచ్చిన స్క్రిప్ట్ ఒకటి కొంటామండి, ఆ స్క్రిప్ట్లో జనరల్గా ఏమవుతుంది, అది ఎప్పుడైనా పడినప్పుడు మళ్ళీ బయింగ్ మనకున్న ఫైనాన్షియల్ ఇదిని బట్టి కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుంటా పోతే లాంగ్ టర్మ్లో ప్రాస్పెక్ట్ అవుతుంది. అదే బడ్జెట్ టు బడ్జెట్ అంటే ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, మామూలుగా 20%, 30% అట్లా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ బడ్జెట్లో ఏందో ప్రాస్పెక్ట్ పలానా దానికి ఫైనాన్షియల్స్కి ఇది ఇచ్చారు, లేకపోతే ఇట్లా ఇచ్చినప్పుడు కొంత పెరుగుతుంది, విపరీతంగా పెరగదు. అదే అట్లా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ పెట్టుకొని డెఫినెట్గా ఆ కంపెనీ గ్రోత్ని చెక్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఒక స్టాక్ ఏ విధంగా మల్టీ బ్యాగర్ కాబోతుంది, మల్టీ బ్యాగర్ అయ్యే ముందు దాన్ని ఏ విధంగా మనం పసిగట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అంశం గురించి చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.